అన్నా నమస్కారం అన్నా. ఎక్కడుంది మైక్? అన్నా ఇక్కడ అన్నా. అన్నా ఇక్కడ మా అందరి చేతులు ఎత్తారు. అదా అన్నా మైక్ ఎక్కడుంది? ఎక్కడ రవి? తమ్ముడు చెప్పరా. అన్నా నా పేరు దొరబాబు. నేను ఇన్ఫోసిస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. నేను ఇక్కడే కచ్చటివారపల్లి గ్రామం నుంచి. అమ్మా కొంచెం వినాలి తల్లి, నాకు ఇంపట్లా బాబు చెప్పేది. ఒక నిమిషం. మీరు బంగారుపల్లి యువగలం పాదయాత్రకు వచ్చినప్పుడు మేము దగ్గరుండి చూసాము. మీరు మీద అక్రమ కేసులు అడుగడుగున అడ్డుకోవడం, అలాగే పక్కనున్న పుంగునూరులో కూడా, అలాగే అంగళంలో కూడా మన చంద్రబాబు నాయుడు మీద కూడా కేసులు పెట్టారు అక్రమంగా. మీరు ప్రతి ఊర్లోకి వెళ్ళినప్పుడు మీరు రెడ్ బుక్ చూపించి అక్రమంగా కేసులు పెట్టిన అధికారుల మీద, నాయకుల మీద చర్యలు తీసుకుంటామన్నారు. మరి 100 రోజులైంది మీ ప్రభుత్వం వచ్చి, మరి ఏమైనా చర్యలు తీసుకున్నారా? మరి ఎప్పుడు తీసుకుంటారు? ఏం తమ్ముడు కంపట్లేదా నేను తీసుకునే చర్యలు? బాబు గారు తీసుకునే చర్యలు కంపట్లేదా? ఆల్రెడీ యాక్షన్లు మొదలైనాయి, సస్పెన్షన్లు మొదలైనాయి, ఎంక్వైరీలు మొదలైనాయి. తొందరలో మద్యం, ఇసుక ఈ దొంగలన్నీ బయటపడతాయి తమ్ముడు. ఇంకొక 6 నెలలు టైం నానా. ఓకే అమ్మా. నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన పూతలపట్టు ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక, పూతలపట్టు ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, అందరు దయచేసి ఓపిక పట్టండి. ఒక్క నిమిషం ఆగమ్మా, ఒక్క నిమిషం అమ్మా. ఇక్కడ కలవాలని అనుకుంటున్నారు, ఒక సైడ్ నుంచి వస్తే అందరిని హాయిగా కలవచ్చు తల్లి. తోపులాట లేకుండా చేయొచ్చు. అమ్మ ముందలు రామ్మా, నేను కలుస్తా. రామ్మా నేను కలుస్తాను తల్లి. ఓకే అమ్మా, అందరికి నమస్కారం. జై హింద్. అందరూ ఒక క్రమం, ఆగండి, ఎవరు డయాస్ మీదకి రావద్దు, ఒక క్రమ పద్ధతిలో రావాలి. వినండి, మీ అర్జీలన్నీ తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు చెక్కులు ఇవ్వడానికి ఇట్లమ్మా, చెక్ వెంకటాచలం రా అన్నా. చెక్ ప్రతి ఇల్లు ఇప్పుడు ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. సార్ మంత్రి గారు, ప్రజావేదికకు విచ్చేసినటువంటి గౌరవ విద్యాశాఖ మంత్రి గారికి ధన్యవాదాలు. ఈ 100 రోజుల్లో లోకేష్ అన్న గారు ఏం చేశారని చూసినట్టయితే, IIIT విద్యార్థికి ఒక టెక్నికల్ ఇష్యూ వచ్చినప్పుడు ఎవరికో ఒకరు చెప్పకుండా దగ్గరుండి ఆ సమస్యను పరిష్కరించారు. అదేవిధంగా మంగళగిరి నియోజకవర్గంను కంచుకోటగా మార్చుకున్నారు. అక్కడి నుంచి ప్రజా దర్బార్ నిర్వహించడానికి సార్ మంత్రి గారు, సార్ ఒక్క నిమిషం సార్. ప్రతి వారా నీకే మద్దతు పలికింది. అన్నా నమస్కారం అన్నా. ఎక్కడుంది మైక్? అన్నా ఇక్కడ అన్నా. ఇక్కడ మా అందరి చేతులు ఎత్తారు. అదా అన్నా మైక్ ఎక్కడుంది? ఎక్కడ రవి? తమ్ముడు చెప్పరా. అన్నా నా పేరు దొరబాబు. నేను ఇన్ఫోసిస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను.
నేను ఇక్కడే కచ్చటివారపల్లి గ్రామం నుంచి అమ్మా కొంచెం వచ్చాను. వినాలి. తల్లి నాకు ఇంపట్లా బాబు చెప్పేది. ఒక నిమిషం. ఆ, మీరు బంగారుపల్లెం యువగలం పాదయాత్రకు వచ్చినప్పుడు మేము దగ్గరుండి చూసాము. మీరు మీద అక్రమ కేసులు అడుగడుగున అడ్డుకోవడం, అలాగే పక్కనున్న పుంగునూరులో కూడా అలాగే అంగళంలో కూడా మన చంద్రబాబు నాయుడు మీద కూడా కేసులు పెట్టారు అక్రమంగా. మీరు ప్రతి ఊర్లోకి వెళ్ళినప్పుడు మీరు రెడ్ బుక్ చూపించి అక్రమంగా కేసులు పెట్టిన అధికారుల మీద, నాయకుల మీద చర్యలు తీసుకుంటామన్నారు. మరి 100 రోజులైంది మీ ప్రభుత్వం వచ్చి, మరి ఏమైనా చర్యలు తీసుకున్నారా? మరి ఎప్పుడు తీసుకుంటారు? ఏం తమ్ముడు కంపట్లేదా నేను తీసుకున్న చర్యలు? బాబు గారు తీసుకున్న చర్యలు కంపట్లేదా? ఆల్రెడీ యాక్షన్లు మొదలైనాయి, సస్పెన్షన్లు మొదలైనాయి, ఎంక్వైరీలు మొదలైనాయి. తొందరలో మద్యం, ఇసుక ఈ దొంగలన్నీ బయటపడతాయి తమ్ముడు. ఇంకొక 6 నెలలు టైం ఇయ్యనా? ఓకే అమ్మా. అమ్మ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన పూతలపట్టు ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక పూతలపట్టు ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరు దయచేసి ఓపిక పెట్టండి. ఒక్క నిమిషం ఆగమ్మా, ఒక్క నిమిషం అమ్మా. ఇక్కడ కలవాలని అనుకుంటున్నారు. ఒక సైడ్ నుంచి వస్తే అందరిని హాయిగా కలవచ్చు తల్లి. తోపులాట లేకుండా చేయొచ్చు. అమ్మ ముందలు రామని కలుస్తా. రామని కలుస్తాను. ఓకే అమ్మా, అందరికి నమస్కారం. జై హింద్. అందరూ ఒక క్రమ ఆగండి, ఎవరు డయాస్ మీదకి రావద్దు. ఒక క్రమ పద్ధతిలో రావాలి. వినండి, మీ అర్జీలన్నీ తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు చెక్కులు ఇవ్వడానికి ఇట్లమ్మా, చెక్ వెంకటాచలం రా అన్నా. చెక్ ప్రతి ఇల్లు నిన్నే ఇప్పుడు ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది. ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. సార్ మంత్రి గారు, ప్రజావేదికకు విచ్చేసినటువంటి గౌరవ విద్యాశాఖ మంత్రి గారికి ధన్యవాదాలు. ఈ 100 రోజుల్లో లోకేష్ అన్న గారు ఏం చేశారని చూసినట్టయితే IIIT విద్యార్థికి ఒక టెక్నికల్ ఇష్యూ వచ్చినప్పుడు ఎవరికో ఒకరు చెప్పకుండా దగ్గరుండి ఆ సమస్యను పరిష్కరించారు. అదేవిధంగా మంగళగిరి నియోజకవర్గంను కంచుకోటగా మార్చుకున్నారు. అక్కడి నుంచి ప్రజా దర్బార్ నిర్వహించడానికి బైక్ కట్ చేయండి సార్. ఆగండి సార్. మంత్రి గారు సార్, ఒక్క నిమిషం సార్.